హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? మా వారికి రాజస్థాన్లో పోస్టింగ్ అయిపోయింది. వేరే ప్లేస్కి అయితే పోస్టింగ్ వచ్చింది. ఈ రోజుతో ఇక్కడ డ్యూటీ కూడా అయిపోయింది. ఫ్యామిలీతో ఉండడం వల్ల ఐటమ్స్ అన్నీ యూజ్ చేస్తుంటాం కదా కుకింగ్కి అని. అందుకే లాస్ట్ డే వరకు కూడాను ఇంకా ప్యాకింగ్ అయితే అవుతూనే ఉంది. కొన్ని ఐటమ్స్ ముందు నుండి అయితే ప్యాక్ చేసేసాను. ఏవైతే యూజ్ అవుతాయో అలాంటి ఐటమ్స్ అన్నీ లాస్ట్ డే వరకు కూడాను ప్యాక్ చేయడం అవ్వలేదు. ఆల్మోస్ట్ ఈ రోజుతో అయితే మొత్తం అంతా క్లియర్ అయిపోయాయి. రేపటికైతే మేము ఇక్కడ నుండి మూవ్ అయిపోతాము. అందుకే నిన్నటితో ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ విధంగా ట్రంక్స్లో అయితే పెట్టేసాము. మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కడ ఒక ప్లేస్లో ఫిక్స్డ్గా ఉండము. అందుకే ఇలా ట్రంక్స్లో అయితే మేము లగేజ్ అయితే క్యారీ చేస్తాము. ట్రంక్స్లో వచ్చే ఐటమ్స్ వరకు అన్నీ ప్యాక్ చేస్తాము. ట్రంక్స్లో రానివి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అలాంటి ఐటమ్స్ అన్నీ అవి వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళే వచ్చి వాళ్ళు ప్యాక్ చేసుకొని వాళ్ళైతే తీసుకుని వెళ్తారు. వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాము. నా వరకు చేయాల్సినవన్నీ షిఫ్టింగ్లు, ప్యాకింగ్లు అయితే అయిపోయాయి. ఇదిగోండి, ఇంక ఈ లగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుండి ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రెంట్కుంటున్న ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ తీసిన తర్వాత ఈ ఇల్లు మొత్తము క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఓనర్కి అయితే నీట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని ఐటమ్స్ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ ఈ విధంగా కాటన్ బాక్స్లో పెట్టి అయితే మొత్తం ప్యాక్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళైతే ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మిగిలిన ఐటమ్స్ అన్నీ ఖాళీ చేసేసాము. అన్ని రూముల్లోటివి మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసాము. ఇదిగోండి, ఇదే మేము రెంట్కున్న ఇల్లు. అంత చందడవందడగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడే వచ్చారు వీళ్ళు ఇంకా వాళ్ళే ఐటమ్స్ తెచ్చుకొని ఈ విధంగా ప్యాక్ చేస్తారు. సపరేట్గా ఉండే ఐటమ్స్ అన్నీ వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, కూలరు ఇలాంటివన్నీ వీళ్ళే ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తారు. మ్యాట్రిస్ ఇదిగోండి, ఇంకా నైన్ చేసే పనులు ఏమీ లేవు. మ్యాక్సిమము ఇంకా జెంట్స్వే చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి. మా వారు ఇంకా వాళ్ళు షిఫ్టింగ్ చేస్తున్న వాళ్ళతో కలిసి మొత్తం అయితే ప్యాక్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని ఐటమ్స్ ప్యాక్ చేసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ పోస్టింగ్ అప్పుడు ఇలానే ఈ కాటన్ బాక్సులు కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రిడ్జ్ లాంటివి ఐటమ్స్, పెద్ద పెద్ద ఐటమ్స్వి కాటన్ బాక్స్ కొనేటప్పుడు ఇస్తారు కదా, అలాంటివి ముందు పోస్టింగ్లో మావి మొత్తము ఖరాబ్ అయిపోయాయి. అవి లేకపోవడంతో షిఫ్టింగ్ అప్పుడైతే కొన్ని ఐటమ్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఈసారి నీట్గా ప్యాక్ చేసి మొత్తం పెడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలా ప్యాకింగ్ ఎలా నీట్గా చేశారో లేదో చూడాలి. అన్ని ఐటమ్స్ సేఫ్గా డ్యామేజ్ లేకుండా వెళ్తే సరిపోతుంది. ఇలాంటి షిఫ్టింగ్ అప్పుడు మాత్రం చాలా హెడేక్గా ఉంటుంది. మొత్తం షిఫ్టింగ్ అంటే చాలా కష్టము. ఇక్కడ నుండి ఐటమ్స్ పంపించాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి. ఇలాంటి ట్రాన్స్ఫర్లు అప్పుడు గట్రా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కూలర్కి అయితే ఈ బాక్స్ అయితే సెట్ అయ్యింది. ఇలా అయితే మొత్తం ఇలాంటివి కాటన్ బాక్సులు ఉండేటప్పుడు అయితే బయట నుండి ఇలా వాళ్ళు ప్యాక్ చేస్తే సేఫ్గా అయితే ఐటమ్ డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. లేకుంటే బాక్సులు లేని ఐటమ్స్ మాత్రము ట్రాన్స్ఫర్ టైంలో చాలా డ్యామేజ్ అయిపోతాయి. ఇది మా లాగు. ఇక్కడ నుండి అయితే రేపు మేము మూవ్ అయిపోతున్నాము. షిఫ్టింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.